2000 సంవత్సరాల క్రితమే మనకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాన్ని దేవుడు సిలువలో ఎప్పుడో సిద్ధపరిచేశాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని ఆత్మతో నింపబడి దేవునికి సాక్షిగా ఉండాలనేది దేవునికి ఉద్దేశమై ఉంది. మీలో ఎవరెవరైతే ఇంకా పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నారో మీ అందరి మీదకి కడవరి వర్షం కుమరించబడబోతుంది. మీరు ఆత్మతో నిండుకొని త్వరలో మీరు భాషల్లో మాట్లాడుతూ దేవుని గణపరచబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 59:21. దేవుని బిడ్డలారా, మరి ఆదాము, హవ్వ, కయీను, ఏబేలు వీళ్ళ కుటుంబాన్ని మనం ఒకసారి, ఈ ఆదాము కుటుంబాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఏ బాధ లేని జీవితమే దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. కష్టపడిన జీవితాన్ని ప్రసాదించాడు. మీరు చూడండి, ఆదామును దేవుడు పాపం చేయడానికి ముందు చెమట కార్చకుండా ఆయన్ని సుఖంగా దేవుడు ఉంచాడు. కానీ అది పోగొట్టుకున్నాడు. అయినా అదొక పెద్ద శాపలాగా మనకు కనపడలేదు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. తర్వాత పిల్లలకనే విషయంలో పిల్లల కోసం వాళ్ళు ఏ వెల చెల్లించారో చెప్పండి. బైబిల్లో సింపుల్గా రాయబడి ఉంది. ఆదికాండ 4వ అధ్యాయం 1-2 వచనంలో చూస్తే ఆదాము తన భార్యను కూడినందున కయీను కన్నాడు, తర్వాత ఏబేలు కన్నాడని రాయబడి ఉంది. అలాగే చూడండి, కయీను ఏబేలు చూడండి, వారు చాలా సింపుల్గా దేవుడు వారిని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. కయీను కన్నప్పుడు ఏమని చెప్పింది? నేను దేవుని వలన పొందుకున్నాను. హవ్వ ఏ వేళ చెల్లించిందంటే దేవుడికి ఏమైనా కట్నాలు ఇచ్చిందా, కానుకలు ఇచ్చిందా, లేకపోతే దేవుడికి ఏమైనా బలి ఇచ్చిందా? ఏమి ఇచ్చేలా? దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అలాగే తన పొలంలో పండటానికి కయీను ఏమి ఇచ్చాడు? అలాగే గొర్రెల మందకి కాపరిగా ఉండటానికి ఏబేలు దేవుడికి ఏమైనా చెల్లించాడు? ఏమి చేయలేదు. దేవుని బిడ్డలారా, మనము కొత్త నిబంధనలో ఉన్న మనము ఇంకా ఈ సత్యాన్ని రూఢిగా నమ్మాలి. ఏమని నమ్మాలి? 2000 సంవత్సరాల క్రితమే మనకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాన్ని దేవుడు సిలువలో ఎప్పుడో సిద్ధపరిచేశాడు. ఇప్పుడు మీరు దీనికోసం ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. ప్రభు ఏమంటున్నాడు? భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కీర్తన 50:22 ఏమని రాయబడి ఉంది? మీ భారమంతా యెహోవా మీద మోపము. దేవుని బిడ్డలారా, బైబిల్ మీరు చూస్తే అన్ని కార్యాలు ముగించబడినట్టే కనపడుతున్నాయి. యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత పొందుకున్నామని రాయబడి ఉంది. స్వస్థత అనేది నువ్వు ఆల్రెడీ అది ముగించబడిన ఒక కార్యం. ఇప్పుడు నీకోసం యేసుప్రభు సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 8:15లో ఆల్రెడీ మనం స్వస్థత పొందుకున్నాం. రోమాపత్రిక 5:9 చూడండి ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంట. ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అవ్వాలని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అలాగే క్రీస్తునందు సమస్త ఆశీర్వాదాలు మనకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే ఇవ్వబడ్డాయని రాయబడి ఉంది. ఆశీర్వాదాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆశీర్వాదం కోసం యేసుక్రీస్తు తర్వాత ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? ఒక వాక్యం చూపించి నాకు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చేశాడు. మనం ఆశీర్వదించడానికి కోసం యేసును పరలోక తండ్రి ఈ భూమికి పంపించాడంట. అపోస్తల కార్యం 3:26లో రాయబడి ఉంది. ఇప్పుడు నాకు ఆశీర్వాదం ఇవ్వండి ఎక్కడ రావాలి? ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడ్డా కనుక దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని దేవుడు నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. బైబిల్ ఏమని రాయబడింది? కొరింథీ పత్రికలో దేవుని ప్రేమించే వారికి ఆల్రెడీ సమస్తము సిద్ధపరచబడి ఉంది. సిద్ధపరచబడిన వాటినే మన కళ్ళు చూడలేదంట, చెవులు వినలేదని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి నీకు కావాల్సిన సమస్తము ఈ భూమిలో సిద్ధపరచబడి ఉన్నాయి. ఇప్పుడు దానికోసం నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచి ఆత్మీయతలో ముందుకు వెళ్ళటమే నీ పని. నీకు రేపు కావాల్సిన సమస్తాన్ని దేవుడు సమకూర్చి ఉన్నాడు. నీ భవిష్యత్తును దేవుడు తన మహిమ చేత అలంకరించబోతున్నాడు. దేవుడు ఈ మాట దీవించిన గాక.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా కొరకు మీరు సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది ప్రభా. ఇప్పుడేనైనా తండ్రి సిద్ధపరచబడిన వాటిని శోధనపరచుకోవడానికి సాయం చేయమని, అద్భుతం జరిగించమని, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.